హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు రాధి కథాలేఖ. ఈరోజు కుకట్పల్లి మాస్క్ గాల్, ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ ఎపిసోడ్ 22లోకి వెళ్ళిపోదామా? వర్షపు జల్లు. శ్రావ్య మరియు అర్జున్ ఇద్దరు ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఆ రూమ్ అంతా చాలా నీట్గా ఒక మొదటి రాత్రి కపుల్స్కి అనుకూలంగా సర్ది ఉంది. అర్జున్ శ్రావ్య వైపు కళ్ళని విచిత్రంగా చూస్తూ, ఈ రూమ్ అంత నీట్గా సర్ది ఉంది అన్నట్లుగా కళ్ళతోనే సైగ చేశాడు. శ్రావ్య కూడా చిన్నగా భుజాలు ఎగరేస్తూ, నాకేమీ తెలియదు అన్నట్లు తన కళ్ళను మెరుపుగా చూస్తూ నోటితో కాకుండా కళ్ళతోనే సమాధానం చెప్పేసింది. ఇక అర్జున్ వెంటనే డోర్ని లాక్ చేసి బోల్ట్ పెట్టేశాడు. ఒక్కసారిగా శ్రావ్యను గట్టిగా కౌగిలించుకున్నాడు. శ్రావ్య అర్జున్ వీపు చుట్టూ తన చేతులు వేసి వీపంతా నిమిరేస్తూ ఉంది. ఏదో ప్రపంచమంతా తన సొంతమైన ఫీలింగ్ తోటి అతని స్పర్శను పూర్తిగా అనుభవిస్తూ ఉంది. అర్జున్ కౌగిలి ఆమెకి ఇప్పుడు కొండంత అండగా అనిపించింది. అర్జున్ ఒక్క క్షణం కూడా ఆగకుండా తన షూస్ని పక్కకు విప్పేశాడు. వెంటనే శ్రావ్య తలను చిన్నగా తన చేతితో పట్టుకొని పైకి లేపి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. చెలి, ఈరోజంతా ఒక్క క్షణం కూడా నీ నుండి నేను దూరం అవ్వాలి అనుకోవటం లేదు. నన్ను నీలో దాచేస్తావా అని అడిగాడు. శ్రావ్య అంటూ కిందకి పైకి తల ఊపి చెప్పింది. సరే, ఈరోజు మొత్తం నీకు ఎలా ఇష్టమో అలా చేద్దాం. నీకు ఏమి ఇష్టమో చెప్పు, నీకోసం నేను ఏదైనా చేస్తాను అన్నాడు. ఇక తన నడుము చుట్టూ చెయ్యి వేసి రూమ్లోకి నడిపిస్తూ చిన్నగా శ్రావ్య వైపు చూసి, నీ మాస్క్ని తీయచ్చా అన్నట్లుగా దానిని పట్టుకొని అడిగాడు. తను ఓకే అన్నట్లుగా తల ఊపింది. ఇక వెంటనే జాగ్రత్తగా మాస్కుని తీసి పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టేశాడు. మంచం మీద గులాబీ పూలు, ఎర్రని పూలు, తెల్లని దుప్పటి చూడటానికి కళ్ళకి చాలా ఆహ్లాదంగా ఉంది. వెంటనే శ్రావ్య వైపు తిరిగి ఆమె పెదవుల మీద ఒక చిన్న ముద్దు పెట్టాడు. వారిద్దరి ఆ చిన్న ముద్దు కూడా వారి శరీరంలో ఒక తీయని అనుభూతిని కల్పించింది. ఇక మరో అడుగు ముందుకు వేశాడు. ఆ కార్నర్ టేబుల్ మీద గ్లాస్లో పాలు పెట్టి మూత పెట్టి ఉంది. అర్జున్ దానివైపు చూసి చిన్న నవ్వు నవ్వి శ్రావ్య వెనుకగా వెళ్ళి ఆమె పొట్ట చుట్టూ చేతులు వేసి ఆమె జడలోని మల్లెపూల వాసన చూస్తూ మత్తుగా భుజాలకి వెనుక ఉన్న వీపు మీద ముద్దు పెట్టాడు. ఇక తన నడుము చుట్టూ చెయ్యి వేసి బాల్కనీకి ఉన్న కర్టన్స్ని పక్కకు జరిపాడు. బయట అప్పుడే వర్షం రాబోతుంది అన్నట్లుగా ఆకాశం నల్లగా మారిపోతూ ఉంది. అప్పుడప్పుడు తలుక్కున మెరిసే మెరుపులు. ఆ మెరుపుల తలుకులన్నీ శ్రావ్య చంపలో ఉన్నట్లుగా అనిపించాయి. అర్జున్కి ఆమె కళ్ళల్లో ఇంకొంచెం మెరుపు చూడాలి అనిపించింది. బాల్కనీ డోరు ఓపెన్ చేసేశాడు. ఒక్కసారిగా బయట నుండి చల్లని గాలి ఇద్దరి ముఖాలకి తాకింది. ఇక ఆ గాలిలో సహా వరుణ దేవుడు నేను కూడా వీరిద్దరిని తాకాలి అనుకున్నాడు ఏమో, హఠాత్తుగా వర్షాన్ని కురిపించేస్తున్నాడు. ఆ చిరుగాలి సహాయంతో వర్షపు చినుకులను ఇద్దరి మీదకి అక్షంతలుగా చల్లేశాడు. అర్జున్ మరియు శ్రావ్య మరొక అడుగు ముందుకు వేసి దగదగా మెరుస్తున్న లైట్ల కాంతిలో ఉన్న సిటీని చూశారు. అద్భుతంగా ఉంది అక్కడి నుండి చూస్తుంటే. అర్జున్ ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి అతని ముఖాన్ని ఆమె నడినెత్తి నుండి కిందకి పోనిస్తూ అర్జున్ పెదవులతో తడిమేస్తూ ఆమె గొంతు దగ్గర ఒక చురుకైన ముద్దుని పెట్టాడు. అర్జున్ స్పర్శకు ఆమె శరీరాన్ని విల్లులాగా వంచింది వెనక్కి. వర్షపు జల్లు పూల తాకిడిలా వీరి మీదకి చినుకులను అక్షంతలుగా వేస్తూనే ఉంది. అర్జున్ ఆమె గొంతు నుండి అతని పెదవులను మెడదాకా తీసుకువెళ్ళి అక్కడ మరొక ముద్దు పెట్టాడు. చెలి అంటూ అలాగే ఆమె భుజం మీద అతని తలను వాల్చి మత్తుగా గట్టిగా, మరీ గట్టిగా ఆమెను తనకు దగ్గరగా అదిమిపెట్టి కౌగిలించుకున్నాడు. శ్రావ్య కూడా తన రెండు చేతులు సరిపోనంతగా బిగించి పట్టుకుంది. అసలు అతనిని తన నుండి ఎవరో లాక్కుపోతారేమో అన్న భయంతోటి. ఈ క్షణం కూడా నన్ను తన నుండి దూరం చెయ్యొద్దు అన్నంత గట్టిగా ఆమె చేతులతోటి అర్జున్ని చుట్టేస్తూ ఉంది. అసలు ఈ క్షణం అర్జున్ లోపలికి వెళ్ళిపోయి దాక్కోవాలి అనిపిస్తోంది ఆమెకి. శ్రావ్య అలా అర్జున్ని ఒక్క క్షణం కూడా వదలకుండా గట్టిగా ఆమె చేతులతో చుట్టేస్తూ ఉంటే, చెలి
ఏం చేద్దాం ఇప్పుడు? అమాంతం నన్ను నీలోకి దూకేయమంటావా? చిన్న చిన్నగా నీ సంద్రంలో ఈదేయమంటావా? నీ దేహస్పర్శలో నన్ను కాలిపోమ్మంటావా? నీ తనువుల తపనతో నన్ను తూలిపోమంటావా? చెప్పు, ఏమి కావాలిప్పుడు నీకు? అంటూ అతని పెదవులను మరికొంత కిందకి జరుపుతూ గట్టిగా ఆమె డ్రెస్ మీద నుండి ఒక చిన్న ముద్దు పెట్టాడు ఆమె హృదయం దగ్గర. అర్జున్ పెట్టిన ఆ ముద్దుకి శ్రావ్య రెస్పాండ్ అవుతూ, శ్రావ్య కూడా అతని గుండెలకు దగ్గరగా వస్తూ అతని హృదయం దగ్గర ముద్దు పెట్టింది. నాకు తెలియదు ఒక చిన్న ముద్దు ఇంత ఆనందాన్ని ఇస్తుంది అని. ముద్దు అంటే అదొక జస్ట్ అట్రాక్షన్, లష్, ఒకరి శరీరం మీద ఒకరికి కోరిక ఏమో తెలియదు, ఏదో ఫీలింగ్ తోటి అనుకున్నాను ఇప్పటిదాకా. ఎక్కువగా లిప్ టు లిప్ కిస్ ఇవ్వటమే తెలుసు నాకు. కానీ మొదటిసారి ముద్దుని కూడా ఇంత మైమరిచి ఇవ్వటం మరియు తీసుకోవటం ఉంటుందని నీ దగ్గరే తెలుసుకున్నాను. అసలు ఇన్ని మాటలు నాకు ఎలా వస్తున్నాయో నాకే అర్థం కావటం లేదు. నువ్వు మాటల చిలకలా ఉన్నావు కానీ నాతో మాట్లాడించేస్తున్నావేంటి అన్నీ అంటూ చిరునవ్వుతో ఆమె ముఖాన్ని అతని దోసిలతో పట్టుకుని చూస్తూ ఉన్నాడు. వర్షం జోరు పెంచుతూ ఉంది. మీరిద్దరూ ఇంత స్లో ఉంటే ఎలాగా అన్నట్టుగా. శ్రావ్య ఒక్కసారిగా వర్షం వైపు ఆశగా చూస్తూ ఉండిపోయింది. ఏంటి, వర్షంలో తడవాలని ఉందా అని అడిగాడు. ఆ మాట వినగానే శ్రావ్యకి ఎక్కడ లేని ఆనందం అనిపించింది. హా, నాకు చాలా ఇష్టం వర్షంలో తడవటం అని చెప్పగానే, సరే వెళ్ళు అన్నాడు అర్జున్. నిజంగానా? ఇప్పుడు నేను వర్షంలో తడిస్తే నువ్వేమీ అనుకోవా అని అడిగింది శ్రావ్య చిన్నగా అర్జున్ వైపు చూస్తూ. అర్జున్ నవ్వుతుంటే వాడి బుగ్గల్లో చొట్ట సూపర్ సెక్సీగా కనపడుతోంది. కళ్ళతోనే ఏమీ అనుకోను వెళ్ళు అన్నాడు. ఇక లేడి పిల్లలాగా శ్రావ్య ఒక్కసారిగా బాల్కనీలోకి వెళ్ళి ఆమె 2 చేతులను బయటకు చాపి వర్షానికి ఆహ్వానం తెలుపుతున్నట్లుగా నిలబడిపోయింది. నేను కూడా నీకోసమే ఎదురుచూస్తున్నాను అన్నట్లుగా ఒక్కసారిగా ఆ వరుణుడు అమాంతం శ్రావ్యను ఒళ్ళంతా తడిపేస్తూ వాడి దాహాన్ని కూడా తీర్చేసుకుంటున్నాడు. వారిద్దరి ప్రణయాన్ని అర్జున్ అలాగే నిలబడి చూస్తూ బాల్కనీలోకి వచ్చి గోడకి ఆనుకొని నిలబడ్డాడు. శ్రావ్య ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ అర్జున్ వైపు చూసింది. బయట అంతా చీకటి. అర్జున్ ఇక అతని షర్టును విప్పేసి లోపల ఉన్న సోఫా మీదకి విసిరేశాడు. ఆమె దగ్గరికి వస్తూ కౌగిలించుకుని వర్షపు జల్లులలో తను కూడా ఏకమైపోయాడు. ఇద్దరి తనువులు వర్షంలో తడుస్తూ వారి ఒంట్లో ఇంకా సెగని రేపుతున్నాయి. అర్జున్, ఇక నేను ఆగలేను, నిన్ను ఈ వర్షానికే అప్పగించలేను. నీ తనువులలోని మధువులను మొత్తం నేనే తాగేయాలి అన్నట్టుగా ఒక్కసారిగా ఇక శ్రావ్యను ఎత్తుకుని వాష్రూంలోకి తీసుకువెళ్ళాడు. ఇక ఆమెను జాగ్రత్తగా షవర్ ముందు నిలబెట్టి ఆమె డ్రెస్ను చిన్నగా తీశాడు. ఒక్కసారిగా ఊరిస్తున్న అందాలు ఆశగా తడిమేస్తూ ఆమెకు ముద్దుల వర్షాన్ని రుచి చూపిస్తున్నాడు. మొదటిసారి స్నానం చేయటంలో కూడా ఇంత ఆనందం ఉంటుందా అన్నట్లుగా ఇద్దరు ఒకరికి ఒకరు వారి చేతులతో ఇరువురి శరీరాల తాకిడితో ఆనందాన్ని రుచి చూసేస్తున్నారు. అర్జున్ ఆమె గడ్డంను చేతితో పట్టుకొని ఆమె పెదవులను అతని పెదవులతో తడిమేస్తూ ఆమెకి మరొక్కసారి పెదవుల ముద్దును ప్రణయ కలహంగా ఎలా మార్చాలో నేర్పించేస్తున్నాడు. మన్మధుడు రతీదేవికి రాసక్రీడలను నేర్పిస్తున్నట్టుగా ఆమె తనను తాకేస్తూ తపనలను పుట్టిస్తూ, అబ్బా ఈరోజు ఇలాగే ఉంటే బాగుండు, ఏంటే ఇంత పిచ్చి రేకెత్తిస్తున్నావు నాలో, ఇప్పటి వరకు కలవటం అంటే అదేదో తెలియని అనుభూతి అనుకున్నాను కానీ నిజంగానే ఎప్పటికీ తీరని దాహం అని అనిపిస్తోంది నిన్ను చూస్తుంటే అంటూ ఆమె ఎత్తైన శిఖరాలను నీటి జల్లులతో తడుస్తూ ఉంటే అతని పెదవుల స్పర్శను తీయగా వాటికి రుచి చూపిస్తున్నాడు. శ్రావ్య తట్టుకోలేకపోతోంది అతను చూపించే ఆ తాకిడిని. అద్రు ఏం చేస్తున్నావురా, నన్ను నాకు నీ చేతుల మత్తు పిచ్చెక్కిస్తున్నట్లు అనిపిస్తోంది అని అన్నది. ఒక్క క్షణం కూడా నన్ను వదలకు, నా శపించిన దేహాన్ని నీ అదృష్టపు ఆనందంతో తడిపేయవా అని అడిగింది.
ఆమె కింద పెదవిని అతని 2 పెదవులతో పట్టుకొని ముద్దు పెడుతూ, నువ్వు శాపానివేంటే? నా జీవితంలోకి వెంట పెట్టుకొచ్చిన అదృష్టానివి నువ్వు. నా రతీదేవివి. యాంత్రికంగా చలనం లేని నా మనసుకు ఎన్ని పనులు నేను చేయగలనా అని నిరూపించావు. నాలో నాకే తెలియని కొత్త విద్యలు నేర్పించావు అంటూ ఆమెలో అమాంతం దాక్కుని నీటి సవడిల శబ్దాన్ని మరియు తనువుల తపనల తాళాన్ని వింటూ మైమరుస్తున్నాడు అర్జున్. ఆశ తీరా ఆమెను ఆక్రమిస్తూ ఆమె తనువు లోపల దాగి ఉన్న ఆమె అందాన్ని ఆమెకు ఇచ్చేస్తున్నాడు. అద్రు అద్రు నా శరీరం అంతా ఒక పువ్వులా విచ్చుకుంటోందిరా. తుమ్మెదలా నువ్వలా కాటేస్తుంటే. ఏంటి ఇంత సుఖం? అంటే ఏంటో తెలియని నా ఒంటికి ఇంతటి సుఖాన్ని ఒక్కసారిగా ఇస్తే నేను తట్టుకోగలనా? అంటూ శ్రావ్య ఆమె చేతులను వాష్రూంలోని గోడలకి గట్టిగా అదిమిపెట్టి షవర్ కింద ఉన్న నీళ్లతో పాటు అర్జున్ చూపించే ఆ ఆనందపు అలజడిలో మునిగిపోతూ తట్టుకోలేని తపంలో రేగిపోతూ ఉంది. అర్జున్ ఒక్కసారిగా ఆమెలో కలిసిపోతూ ఎక్కడలేని సుఖాన్ని అనుభవించేస్తున్నాడు. ఇక ఇద్దరి తపన పీక్స్కి వెళ్ళింది అన్నాక ఒక్కసారిగా ఇద్దరు ఊపిరి పీల్చుకొని గట్టిగా కౌగలించుకున్నారు. ఇక చక్కగా స్నానం చేసేసి పక్కనే ఉన్న టవల్స్ని చుట్టుకొని రూమ్లోకి వచ్చారు. హాయ్ గైస్, 22వ ఎపిసోడ్ వర్షపు జల్లు వారిద్దరికీ ప్రేమ జల్లై తడిపేస్తూ ఉంది కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటో తెలుసుకుందామా? నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. వీలైతే ఇప్పుడే రాసి ఇవ్వడానికి ట్రై చేస్తాను. కానీ ఒక చిన్న హెల్ప్ మీరు కూడా చేయాలి కదా. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే దానిలో కూడా షేర్ చేయండి నా ఛానల్ని. మీరు అలా చేయటం వల్ల నా ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సరే, మరి తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఉంటాను, బాయ్.